యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా హోసన్న మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు కృప మీకు తోడై ఉండి గత వేసవి కాలమంతా కాచి కాపాడి ఈ జూన్ నెలలో ప్రవేశపెట్టి మరి ఒక్కొక్క దినం కూడా ఆయన కృప మనకు అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కూడా మనం దేవుని వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానించుకుంటాం. తరువాత మీ అందరి కోసం ప్రార్థనలు చేయటం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యం 2వ లైన్లోంచి చదువుకోవాలి. అందువలన అంతరింద్రియములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ఇక్కడ గమనిస్తే ప్రకటన గ్రంథంలో అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. అంతరేంద్రియములను హృదయములను అంటే దేవాది దేవుడు హృదయాలను పరీక్షిస్తాడు.
మనిషిని పరీక్షిస్తాడు, ప్రతి వ్యక్తిని పరీక్షిస్తాడు, హృదయాలను పరీక్షిస్తాడు, అంతరింద్రియాలను పరీక్షిస్తాడు. అంటే ఆయన పరీక్షించినప్పుడు మనలో, మన హృదయాన్ని పరీక్షించినప్పుడు మన హృదయంలో ఆయనకి ఏ చెడుతనము కనపడకుండా ఉండాలి. ఆయన మనల్ని పరీక్షించే దేవుడు అనే సంగతి ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అసలు పరీక్షలు అనేవి ఎందుకు వస్తాయి? చదువుకునే పిల్లలు ఉన్నారు, వారికి పరీక్షలు పెడతారు. ఎందుకు అంటే వాళ్ళని బాధ పెట్టడానికి కాదు, కానీ వాళ్ళని ప్రమోట్ చేయటానికి, అంటే తరువాత క్లాసులోనికి వారిని ప్రమోట్ చేయటానికి, వారి యొక్క టాలెంట్స్ ఏంటో తెలుసుకునేదానికి పరీక్షలు అనేవి పెడతా ఉంటారు. కనుక మరి ఈ సంవత్సరం విచిత్రం ఏంటంటే, ఈ కరోనా రావటం చదువుకునే పిల్లలకి కొంతమందికి భలే ప్లస్ అయిపోయింది. అదేంటంటే 6th నుంచి ఇంచుమించుగా 9th వరకు ఎగ్జామ్స్ రాయకుండానే ప్రమోట్ అయిపోయారు. వాళ్ళు ఎగ్జామ్స్ రాయకుండానే నెక్స్ట్ క్లాస్కు ప్రమోట్ అయ్యారు. వాళ్ళకి ఎంత హాయో, దేవా ఇట్లాగే కరోనా ప్రతి సంవత్సరం వస్తే బాగుండు అనుకుంటారేమో. ఎగ్జామ్స్ రాసే పని ఉండదు, శుభ్రంగా 6 నుంచి 7లోకి 7 నుంచి 8లోకి పోతా ఉండొచ్చు అనుకొని ఉంటారేమో ఆ పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి పరీక్షలు రాయడం అంటే కష్టం. కనుక మరి పరీక్ష అనేది ప్రమోట్ కొరకు వస్తుంది. దేవుడు కూడా మనల్ని అప్పుడప్పుడు పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్షలో కూడా మనం నెగ్గాలి. ఇంకొక మాట కూడా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 22వ వాక్యం. మరియు వారితో కూడా మేము మా సహోదరిని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకొని ఉన్నాము. ఇక్కడ గమనిస్తే ఒక దైవజనుడు తనతో పరిచర్లో ఉన్నటువంటి మరొక దైవజనుడు గురించి చెప్తున్నటువంటి మాట, పౌలు గారు తీతును గూర్చి చెప్తున్నటువంటి విషయం ఇక్కడ రాయబడి ఉంది. అదేంటంటే, చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని, ఇప్పుడు మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడని తెలుసుకొని ఉన్నాము. అంటే దేవుడు మానవులను పరీక్షిస్తాడు. ఒక దైవజనుడు తనతో ఉండేటటువంటి సేవకులను, తన తోటి సేవకులను పరీక్షిస్తాడు. అంటే పౌలు గారు చాలా విషయములలో అనేక పర్యాయములు తీతును పరీక్షిస్తూ వచ్చాడట. అతను ఎంతో ఆసక్తిగా పరిచర్లో కొనసాగటం పౌలు గారు గమనించాడు తీతు విషయంలో. గనుక ఇప్పుడు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు చెప్తున్నాడు, అతడు మీ విషయములో, ఓ కొరింథీ సంఘస్థులారా, అతడు మీ విషయములో ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆ సంగతి మేము అనేక సార్లు అతన్ని పరీక్షించి తెలుసుకున్నాము అని ఒక చక్కని సాక్ష్యం తీతు గురించి దైవజనుడు పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇంకో మాట కూడా చదువుదాం. దెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఇక్కడ గమనిస్తే, అంటే మొదటి మాట ఏమో దేవుడు పరీక్షిస్తాడు, రెండవదేమో దైవ సేవకుడు తనతో ఉండే తోటి సేవకుల్ని పరీక్షిస్తూ ఉంటాడు, మూడవ మాట ఏమో సంఘం అనేది సమస్తమును పరీక్షిస్తూ ఏది మేలైందో దానిని మాత్రమే చేపట్టాలి. హల్లెలూయా చెప్పుకోండి అందరూ. గమనిస్తే చక్కని మాట అండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అంటే ఒక విశ్వాసి సంఘము ఎప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. ఈ పని మనం చేయబోతున్నాం, దీంట్లో మనకి లాభం ఏంటి, దీంట్లో దేవునికి మేలేంటి, దీంట్లో నాకు మేలేంటి అని పరీక్షించి మనకు మేలున్నా లేకపోయినా దేవునికి ఉపయోగకరమైన పని అయితే ఆ పనిని ఖచ్చితంగా చేయాల్సిన అవసరత ఉంది. అందుకని మేలైనది సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని మీరు చేపట్టుకోండి అని చక్కగా సంఘాన్ని గురించి
ఈ పౌలు గారు దెస్సలోనిక సంఘానికి రాస్తున్నప్పుడు ఈ మాట రాశారు. అంటే పరీక్షించాలి. చాలా విషయాలు మనం పరీక్షించే అనుభవాలు ఉంటాయి. ఒక 2-3 విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుంటాం. మొదటి మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఇక్కడ మనం గమనిస్తే యోహాను గారు 7 సంఘాలకు, అంటే పద్మాసు ద్వీపములో యోహాను గారు ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు తనకిచ్చిన దర్శనం, ఆ దర్శనాన్ని ఆయన చెప్పమన్న మాటలను, పలకమన్న మాటలను రాసి 7 సంఘాలకు పంపించడం జరిగింది. ఆ 7 సంఘాలలో మొదటిది ఎఫెసు సంఘం. ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి గమనించినప్పుడు దేవుడు ఎఫెసీ సంఘములో చూసినటువంటి అనుభవాలు ఏంటంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడు సంఘాన్ని పరీక్షిస్తున్నాడు. పరీక్షిస్తే ఆ సంఘములో క్రియలున్నాయట, ఆ సంఘములో కష్టపడే మనసుందట, ఆ సంఘములో సహించేటటువంటి అనుభవాలు ఉన్నాయట. ఇవన్నీ ఆ ఎఫెసు సంఘములో ఉన్నట్లుగా దేవుడు చూస్తున్నాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, మరి నీ ఒక విశ్వాసివి అయితే నీలో ఈ కార్యాలు, అంటే నీలో మంచి క్రియలు ఉండాలి, కష్టపడి శ్రమపడే మనస్సు ఉండాలి. అలాగే సహనం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీకు ఇప్పుడు నేను ఒక చక్కని విషయాన్ని గుర్తు చేస్తాను. ఒకసారి సహనాన్ని గురించి మీకు చిన్న విషయం గుర్తు చేస్తాను. ఒకసారి మదర్ తెరీసా అంటే ప్రపంచంలో తెలియని వారు ఎవరూ కూడా లేరు. ఆ మదర్ తెరీసా ఆవిడ గారు ఒక దేశ ప్రధానిను లేకపోతే ఒక పెద్ద అధికారిని కలవటానికి వెళ్ళి అయ్యగారు, మేము ఈ స్టూడెంట్స్ అందరికీ మాకు వారికి కావలసినటువంటి ఒక హాస్టల్ నిర్మించాలి, వారికి భోజనాలు ఏర్పాటు చేయాలి, వారికి బుక్స్ డ్రెస్సులన్నీ తీసుకోవాలి, ఇది ఎంత ఖర్చు అవుతుంది, మరి మీ తరఫున దీనికోసం మీరు ఎంత ఖర్చు పెడతారో చేయగలిగింది చేయండి, దేవుని ఆశీర్వాదం మీకు కూడా ఉంటుంది అని ఈ మదర్ తెరీసా ఆ రాజుగారిని కలిశారట, అధికారిని కలిశారు. కలిస్తే అతను ఒక శాడిస్ట్ అనమాట. ఆ శాడిస్ట్ ఏం చేశాడంటే వెంటనే వ్యాక్కని ఆ మొక్క మీద ఉమ్మేసేసాడట. అంటే నువ్వెవరు నన్ను అడిగేదానికి నేను నీకెందుకు ఇస్తానని కోపంతో మండిపడి ఆ మొక్క మీద ఉమ్మి వేసేసాడట. అప్పుడు ఆ మదర్ తెరీసా గారు ఏం చేశారంటే ఒక కోప్పడకుండా, బాధపడకుండా, సీరియస్గా వెళ్ళిపోకుండా ఆవిడేం చేశారంటే, అయ్యగారు మీకు వందనాలు, మీరు నాకు ఇచ్చారు, మరి పిల్లలకి ఏమి ఇస్తారు, పిల్లలకు కూడా ఇవ్వండి అని అడిగిందట. అంటే కేకరిచ్చి ముఖం మీద ఉమ్మేస్తే ఏమండి నువ్వేం చేస్తావు, 10 సార్లు వస్తానంటావు. నువ్వు ఒకసారి వస్తే నేను 10 సార్లు వస్తానంటావు. కానీ మదర్ తెరీసా ఏం చేశారంటే కేకరిచ్చి ఉమ్మేసిన వ్యక్తిని, అయ్యా నువ్వు నాకు ఇచ్చావు, ఏమిచ్చాడు, ఉమ్మేశాడు, అది ఇచ్చావు, నాకు ఇచ్చావు, మరి ఈ పిల్లకాయలకు కూడా ఇవ్వండి అయ్యా, నేను వెళ్తాను అనిందట. అప్పుడు వెంటనే ఆ రాజు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ పాదాల మీద పడ్డాడట. పడి అమ్మా నన్ను క్షమించు, నేనెంతో మూర్ఖుణ్ణి, నేనెంతో గర్విష్ఠుని, నన్ను క్షమించమ్మా అని ఆ పాదాల మీద పడి ఆ తరువాత ఎంత కావాలో ఆమెకు అంత నువ్వు రాసుకోమ్మా, నీకేం ఎంత కావాలో రాసేసుకో అని చెప్పాడట. అంటే అంతటి ఓర్పు కలిగిన ఆ మదర్ తెరీసా ఏమండి ప్రపంచానికే ఒక మదర్గా నిలిచిపోయిందండి. ఎంత భాగ్యం ఆమెకి. ప్రపంచ దేశాలన్నిటిలో ఆమె ఎవరిని అడిగినా సరే డబ్బులు ఇచ్చే స్థితికి ఆమె యొక్క మంచితనం అనేది వచ్చేసింది. ఎక్కడ చూసినా ఈరోజు ఆవిడ లేరు, మదర్ తెరీసా ఈరోజు లేరు. కానీ ఆవిడ స్థాపించినటువంటి నిర్మల్ హృదయ్ అనే స్కూల్స్ కావచ్చు, లేకపోతే అనాథ శరణాలయాలు కావచ్చు, కోకొల్లలుగా ఉన్నాయి. ఆవిడ ఒక్కటి అంతటి ప్రయాసపడి పేదవారి యొక్క
దయనీయ స్థితిని చూసి ద్రవించి మనస్సు కరిగిపోయి ఆవిడంతటి గొప్ప కార్యం చేయగలిగింది. గనుక ఆ మదర్ తెరెసాలో ఉన్న సహనాన్ని మనం గమనించాలి. కనుక ఇక్కడ ఏముందంటే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులను నీవు కనుగొన్నావు. అపోస్తలులు కాకయే మేము అపోస్తలమని చెప్పుకునేవారు ఉన్నారట. అంటే అపోస్తలులు కాదు, అపోస్తలులు అంటే పిలవబడి, ఏర్పరచబడి, పంపబడిన వారు. పిలవబడాలి దేవుని ద్వారా, ఏర్పరచుకోవాలి దేవుడు వారిని, ఆ తర్వాత పంపబడాలి. పిలవబడి, ఏర్పరచబడి, పంపబడాలి. ఈ అనుభవాలు లేకుండా అపోస్తలు మేమని చెప్పుకొని ఎందరో ఉన్నారు. అందుకని తాము అపోస్తలులు కాకయే అపోస్తలులు చెప్పుకుని వారిని నీవు పరీక్షిస్తున్నావు. అంటే ఒక సేవకుడు సంఘం ఏం చేయాలంటే సేవకుడిని పరీక్షించాలి. ఈ సేవకుడు ఎలాంటి వాడు? ఏమండి, మాకు బోధించే సేవకుడు బోధ మాత్రమే చేస్తున్నాడా, లేక తను ఏమైతే బోధిస్తున్నాడో దాన్ని అనుసరిస్తున్నాడా? ఆయన అనుసరించి మాకు బోధిస్తున్నాడా, లేక ఆయన అనుసరించకుండా మాకు బోధ మాత్రమే చేస్తున్నాడా? నీకు ఒక సంగతి కూడా చెప్తాను. ఒక నాస్తికుడు ఉన్నాడంట. నాస్తికుడు అంటే దేవుడు లేడు అని ఆయన నమ్మకం. అసలు దేవుడే లేడంటాడు. మనం కష్టపడుతున్నాం, మనం బ్రతుకుతున్నాం అంతే. దేవుడేంటి మరలా? దేవుడు ఉంటే నువ్వు కష్టపడకుండా కూర్చొని తిండి పెడతాడేమో అంటాడు నాస్తికుడు. ఓసారి ఒక నాస్తికుడు పెద్ద మహాసభలై పెట్టాడట. ఆ నాస్తికుడు పెట్టిన మహాసభలకి ఏమండి ఆయన వెళ్తా ఉంటే అంటే అక్కడ ఆయన ఏం చెప్తాడు? దేవుడు లేడని చెప్తాడు. వెళ్ళి అలాగే చెప్పడానికి వెళ్ళి 3 రోజులు బ్రహ్మాండంగా ప్రసంగం చేశాడట నాస్తికుడు. దేవుడు లేడు, మనమే దేవుళ్ళం, మన ప్రయాసే మన కష్టమే దేవుడు అని ఏదేదో మొత్తం మీద ఆయన మనసులో ఉండేని చెప్పేశాడు. చెప్పేసి తిరిగి వస్తా ఉన్నాడు. ఎవరో నాలాంటి వ్యక్తి కనిపించి, హలో సార్ నమస్తే, మీ నాస్తిక మహాసభలు ఎలా జరిగాయి అని అడిగారట. అడిగితే వెంటనే చెప్పాడు, ఆ దేవుడి దయ వల్ల బాగానే జరిగాయని చెప్పాడట. అర్థమైంది మీకు ఇప్పుడు ఏమన్నా? నాస్తికుడును దేవుడు లేడని చెప్తున్నాడు, కానీ ఆ నాస్తికుడు 3 రోజులు నాస్తిక మహాసభలు పెట్టి తర్వాత అంటున్న మాట ఏంటంటే, మీ నాస్తిక మహాసభలు ఎలా జరిగాయి అంటే ఆ దేవుడి దయ వల్ల బాగా జరిగాయి అన్నాడు. అంటే దేవుడు లేడు లేడు లేడని చెప్తున్నాడు, కానీ తన మనసులో ఎక్కడో దేవుడు ఉన్నాడని మనసు చెప్తూ ఉంది. కనుక ఒకవేళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు ఉన్నాడండి, ఆయన సజీవుడండి, ఆయన గొప్ప దేవుడండి. గనుక మరి అబద్ధీకులుగా ఉండి దేవుని సేవ చేయడానికి తెగించేవారు కూడా ఉన్నారని ఈ వాక్యం చెప్తుంది. కొరింథీ పత్రిక కూడా దీనికి సంబంధించి మరొక వాక్యం ఉంది. 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇక్కడ గమనిస్తే ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారయుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. అంటే దొంగ అపోస్తలులు ఉన్నారు, అపోస్తలులు చెప్పుకొని సాగిపోయే దొంగ అపోస్తలులు కూడా ఉన్నారని 1వ శతాబ్దంలోనే పౌలు గారు చెప్తున్నారు. వారు ఎలాంటి వారంటే దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఇలా ఎందుకు వచ్చారు? కారణం ఏంటనంటే ఇది అసలు మీరేం ఆశ్చర్యపోబాకండి, ఇది ఆశ్చర్యమేం కాదు. ఎందుకు కాదంటే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వచ్చుచున్నాడు. అంటే సాతాను వెలుగుదూత వేషం వేసుకున్నాడట. సాతానే వెలుగుదూత వేషం వేసుకున్నప్పుడు వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు. అయితే వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగుతుంది. కనుక ప్రియ దైవ జనాంగమా, మరి దొంగ అపోస్తలులు వేషం వేసుకొని మేము అపోస్తలులమే అని చెప్పుకునేవారు ఉన్నారు. ఒకసారి ఏసన్ గారు ఎప్పుడో చెప్పారు, ఒక గొర్రెల గుంపులోకి ఏమండి ఒక తోడేలు వచ్చిందట.
ఆ తోడేలు ఏం చేసిందంటే, అమ్మో నేను తోడేలంటే గొర్రెలన్నీ పారిపోతాయి, నాకు ఒకడు కూడా దొరకదు, వాటిని చంపుకొని తినాలంటే, అందుకని ఇప్పుడు నేను గొర్రెపిల్ల వేసుకోవాలని చెప్పి ఒక గొర్రెపిల్ల చర్మాన్ని కప్పుకొని తిరుగుతూ ఉందట. ఆ గొర్రెల మధ్యలో తిరుగుతుంది, కానీ దాని నడక వేరుగా ఉంటుంది. దాని నడక వేరుగా ఉంటుంది. తోడేలు నడక గొర్రెపిల్ల నడక కలవదు. అందుకని ఆ నడకను చూసి మిగతా గొర్రెపిల్లని, అర్రే ఇది మన గొర్రెపిల్ల కాదు, ఇది మనలాగా యాక్షన్ చేస్తుంది ఇది అని చెప్పి వెంటనే గుర్తుపట్టాయట. అలాగున దొంగ అపోస్తలులు, అబద్ధ ప్రవక్తలు వస్తారని యేసయ్య చెప్పారు. వస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. కానీ మనము నిజమైనటువంటి దేవుని ఆరాధిస్తూ, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ, ఆత్మ ద్వారా ఆ పోలికతోనే మార్చబడుతూ ప్రభు రాజ్యానికి సిద్ధపరచబడవలసిన అవసరత ఎంతైనా ఉందండి. కనుక ఈ దొంగ అపోస్తలుడు, దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. కానీ నీవు ఎవరు దొంగ అపోస్తలులో, ఎవరు నిజమైన దైవ సేవకులు గుర్తుబట్టి, ఏ ఆత్మ దేవుని సంబంధమైంది, ఏ ఆత్మ దేవుని సంబంధం కాదో గుర్తుబట్టి నీవు ఆ విధంగా నీ యొక్క భక్తి జీవితం కాపాడబడినట్లుగా నువ్వు ఎవరితో సహవాసం చేయాలి, ఏ సంఘములో స్థిరపరచబడాలి, ఏది ఒక ఆత్మ సంబంధమైన సంఘము, ఎవరు ఒక ఆత్మ సంబంధమైన దైవ సేవకుడు అనే సంగతి గుర్తుబట్టి అలాగూ మీరు ముందుకు కొనసాగించబడుదురు గాక. రెండో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా? చాలు. ఈ వాక్యంలో గమనిస్తే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. అంటే విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అనే ఒక పరీక్ష. విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దైవ జనాంగమా, ఈ రోజున మరి విశ్వాసులు అని చెప్పుకుంటున్న అటువంటి వారిలో ఎంత విశ్వాసముందో ఆలోచించాలి. పేరుకే విశ్వాసులు చాలామంది, ఏమండి, వారిలో విశ్వాసం అనేది ఏ కోశాన కూడా కనపడటం లేదు. ఈ రోజున పేరుకే భక్తులు, వారిలో భక్తి ఏ కోశాన కనిపించినటువంటి రోజులు. పేరుకే ప్రార్థనాపరులు, వారిలో ప్రార్థన ఏ కోశాన కనిపించినటువంటి రోజులు. అందుకే ఇది చెడు కాలమని, దుర్దినాలని బైబిల్ సెలవిస్తుంది. ఏది ఏమైనా సేవకునిగా నేను చెప్పదలుచుకునే మాట ఏంటంటే, నీవు విశ్వాసమైతే నీ విశ్వాసానికి పరీక్ష అనేది ఉంటుంది. ఆ విశ్వాసము పరీక్షించబడినప్పుడు ఆ పరీక్షలో నీవు నెగ్గాలి. ఏమండి, నీ విశ్వాసానికి పరీక్ష రాకపోతే అసలు నువ్వు విశ్వాసమే కాదని చెప్పాలి, లేకపోతే ఏదో బండలా దొరుకుతుందిలే అనుకోవాలి. ఆ మధ్య నేను ఒక దైవ సేవకునితో మాట్లాడే ఒక సందర్భం వచ్చిందండి. ఆయన గారు అంటారు, నేను చాలా సంవత్సరాల నుంచి ఇదిగో పలానా చోట దేవుని పరిచర్య చేస్తున్నాను, అయితే మా సంఘములో ఏ ఒక్క వ్యక్తి కూడా ఒక్క రోజైనా ఏ చిన్న విషయం కూడా నన్ను వచ్చి నా ఎదురుకి నిలబడి మాట్లాడిన వాళ్ళే లేరు అన్నారు. ఆయన అన్నమాట ఏంటంటే, మా సంఘములో నేను 20 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాను, ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో మరి నన్ను నా ఎదురు నిలబడి మాట్లాడిన వాడు లేరు. ఎవరైనా సరే నన్ను చాలా గౌరవిస్తారు, నాన్నగారు అని పిలుస్తారు అని ఆయన నాతో చెప్పారు. అప్పుడు నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చిందంటే, భూలోకంలో సేవకులందరికీ శోధనలు వస్తున్నాయి. ఏమంటే నేను కూడా సేవ చేస్తున్నా, నాకు కూడా అప్పుడప్పుడు శోధనలు వస్తున్నాయి, అప్పుడప్పుడు నిందలు వస్తున్నాయి, అప్పుడప్పుడు చేయనటువంటి కార్యాలు మీద వేసి బురద జల్లుతున్నారు, ఎందరో చల్లుతున్నారు బురద. మరి అలాంటి నాకు శోధనలు వస్తున్నాయి. ఇంకా అనేక మంది సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు క్రైస్తవులందరికీ శోధనలు వస్తాయని రాయబడి ఉంది. మరి అలాంటప్పుడు ఈయన గారేంటి శోధన లేదన్నాడు అని నేను కొంచెం ఆలోచించేసరికి నాకు మరొక ఆలోచన వచ్చింది. అదేంటంటే, యేసు ప్రభుకే శోధన వచ్చింది. యేసు ప్రభుని ఏమన్నారు?
ఒక వ్యక్తి అంటాడు, ఇదిగో నువ్వు దెయ్యం పట్టిన వాడివి, అందుకే దెయ్యాలు నిలగొడుతున్నావు అన్నాడు. మరొకడు అంటాడు, ఇదిగో నువ్వు తిండిపోతువి, అందుకే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటున్నావు అన్నాడు. అంటే లోక రక్షకుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మానవాళి కోసం ప్రాణం పెట్టాలని వచ్చిన ఆ మహానుభావుడు, దేవాది దేవుడు, ఆ యేసయ్యకే తప్పలేదు ఈ లోకములో మరి నిందలు, అవమానాలు. మరి అలాంటప్పుడు ఆయనకే తప్పకపోతే యేసయ్య అది చెప్పారు కదా, నేను శ్రమ పడుతున్నాను, నేను శ్రమ పడ్డాను, మీకోసం కొన్ని శ్రమలు విడిచిపెట్టాను, అవి మీరు అనుభవించాలి అని యేసయ్య చెప్పారు. అదే విషయాన్ని పౌలు గారు చెప్పారు. యేసయ్య విడిచిపెట్టి వెళ్ళిపోయిన శ్రమలు నా శరీరమందు నా వంతు నేను అనుభవిస్తున్నాను. అయితే మీకు కూడా కొన్ని శ్రమలు ఉన్నాయి, మీకు కూడా కొన్ని పోరాటాలు ఉన్నాయి, మీకు కూడా కొన్ని శోధనలు ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కోవాలి, వాటిని మీరు జయించాలి అనే సంగతి లేఖనాల్లో మనం గుర్తించాలి. కనుక ప్రియ దైవ జనాంగమా, మరి వారికి పరీక్షే రాలేదు, శోధనే లేదు అని అన్నాడు ఆయన. నేనన్నాను, అన్న పాస్టర్ గారు నాకు చాలా శోధనలు వస్తున్నాయని అప్పుడప్పుడు, అబ్బో అసలు తట్టుకోలేని పరిస్థితులు వస్తున్నాయన్న అని చెప్పా. అట్లయితే అంతేనా మీ పరిచర్య, అంతేనా అనేదో ఒక రకంగా మాట్లాడారు. నేను అప్పుడు ఒక డైలాగ్ వేసా, ఏమనంటే అసలు ఇది సప్పగా ఉంది నీ పరిచర్య, ఉప్పు కారం లేనటువంటి పరిచర్య నీది, మాది ఉప్పు కారం ఉండే పరిచర్య. ఈ పోరాటాలు వచ్చినప్పుడే మేము సంతోషంగా, బైబిల్ అదే చెప్తుంది, ఏమని, నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి దూషించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు అప్పుడు మీరు ధన్యులు, అప్పుడు పరలోకములో మీ ఫలం అధికమవుతుంది. చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా కొట్టండి. నలుగురు ఉంటే 400 మందిలా కొట్టాల. ఆమేన్, హల్లెలూయా. గనుక మరి శ్రమలు, పరీక్ష అనేది విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. ఇంకో మాట చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:2. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి. చాలు. ఇక్కడ ఈ కొరింథీ సంఘానికి దైవజనుడు పౌలు గారు పత్రిక రాస్తూ మాసిదోనియా సంఘాన్ని గురించి చెప్తున్నాడు. ఆ అధ్యాయంలో ఏముంటుందంటే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. అంటే ఎక్కడో ఒక సంఘం ఉంది, ఆ సంఘాన్ని గురించి ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యా మా సంగతులు చెప్పారు మాకు, ఎక్కడో సంగతులు మాకెందుకు, మేము ఎలాగున్నాం, మేము మంచోళ్ళమేనా కాదా, మమ్మల్ని పొగడకపోయారు కాసేపు అండి. మనిషి ఎప్పుడు పొగడబడాలని ఎదురు చూస్తుంటాడు. నన్ను వాళ్ళు పొగడాలి, వీళ్ళు పొగడాలి, బంధువులు పొగడాలి, ఇంట్లో వాళ్ళు పొగడాలి, వీధిలో వాళ్ళు పొగడాలి, అబ్బో నియంత్రుడు లేడు అని చెప్పాలని మనిషి ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దైవజనుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని పొగడకుండా అవతలని పొగడుతున్నాడు. విచిత్రం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఎవరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకొని నీవు ఆ విధంగా నీవు కూడా మారాలి. ఫలానా వ్యక్తిని గురించి చెప్తున్నాడంటే అలాంటి ఒక ఆత్మీయ స్థితికి నీవు రావాలనే ఆ వ్యక్తిని గురించి వాక్యం దైవ సేవకుడు చెప్పినా, యేసయ్య చెప్పినా, ఇంకొక వ్యక్తిని గురించి చెప్తున్నారంటే అంతటి ఆత్మీయ స్థితి నీలోనికి కలగాలి. హల్లెలూయా. ఇక్కడ మాసిదోనియా సంఘాన్ని గురించి పౌలు గారు అంటారు, వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషిస్తూ ఉన్నారు. ఇది గొప్ప సంగతి. వారికి శ్రమలు వచ్చాయండి, ఆ శ్రమలు వచ్చాయని చెప్పి కృంగిపోలేదు, శ్రమలు వచ్చాయని చెప్పి అధైర్యపడిపోలేదు, శ్రమలు వచ్చాయని చెప్పి ఇక సేవను విడిచిపెట్టి పారిపోలేదు, శ్రమలు వచ్చాయని చెప్పి ఇక విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి పారిపోలేదు. ఆ శ్రమల మధ్యలోనే సంతోషిస్తున్నారట. ఇదే నిజమైన భక్తి, ఇదే నిజమైన పరిచర్య. ఎప్పుడైతే శ్రమల మధ్యలో సంతోషించగలుగుతావో అదే నిజమైన పరిచర్య, అదే నిజమైన భక్తి. ఏ శ్రమలు లేకుండా చప్పగా, ఏమండి, చప్పటి కూరతో ఎవరు తింటారండి? ఉప్పు లేదు కారం లేదు, రే పోరా, ఉప్పు కారం లేదు పోరా అనాలి. ఏం తినలేం కదా ఉప్పు కారం లేకపోతే. కనుక చప్పగా ఉంటే ఏం బాగుంటుంది. అందుకని క్రైస్తవ్యానికి పోరాటాలు, శోధనలు వస్తాయి. ఆ ఒక పోరాటం వచ్చినప్పుడు, ఇప్పుడు మీకు అర్థమవుతాడు చెప్తా. 10th క్లాస్ చదువుతున్నాడు కుర్రాడు, బాగా సంవత్సరం చదివాడు, ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్లో వాడికి వాళ్ళ స్కూల్లోనే ఫస్ట్ మార్క్ వచ్చింది. వాడికి స్కూల్లోనే కాదు, స్టేట్ ఫస్ట్ వచ్చింది అనుకో వాడికి.
ఇప్పుడు వాడికి సంవత్సరంతో చదివాడు, స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు వాడికి ఎంత ఆనందంగా ఉంటుంది. అదే పరీక్ష పెట్టకపోతే వాడు స్టేట్ ఫస్ట్ వస్తాడో స్టేట్లో లాస్ట్ వస్తాడో తెలిసేది కాదు కదా. పరీక్ష పెట్టబట్టే ఇతను స్టేట్ ఫస్ట్ అని చెప్పి అతని ఫోటో పెట్టి అతని కింద ఫస్ట్ ర్యాంక్ అనేసి ఏమండి ఒక హుందాతనంగా అతన్ని చూపించారు. కనుక పరీక్ష పెట్టబట్టి అతని యొక్క టాలెంట్ ఏంటో తెలిసింది. ఇలాగే యోబు గురించి మనం ఆలోచిస్తే యోబుకి పరీక్ష వచ్చింది. ఏం పరీక్ష వచ్చిందంటే ఏమండి అన్నీ పోగొట్టుకున్నాడు. ఆస్తులు పోయాయి, పిల్లలు పోయారు, ఆఖరికి ఆరోగ్యం కూడా పోయింది. తనకేం మిగల్లా ఏమండి ఒక రోగిష్ఠులాగా ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక భయంకరమైన రోగిష్ఠులాగా యోబు ఒంటరిగా మిగిలిపోయాడు. అలా మిగిలిపోయినప్పుడు ఏమండి ఏం దేవుడు ఇంత భక్తి చేస్తే ఆఖరికి ఇలా జరిగింది అని అనలేదు. ఏమన్నాడంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక అన్నాడు. ఆ మాట దేవుడు విన్నాడు. ఓహో, నా భక్తుడైన యోబు సహనము, ఓర్పు తనలో చాలా ఉన్నాయి. పరీక్ష పెట్టా నేను, ఆ పరీక్షలో నెగ్గాడు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆయన పరీక్షలో నెగ్గిండా నెగ్గలేదనకి సాదృశ్యం ఏంటంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడే అన్ని రెండంతలుగా పొందుకున్నాడు. అన్ని రెండంతలు పొందుకున్నాడు. అంతకుముందు 1000 జతల ఎడ్లున్నాయి, ఇప్పుడు 2500 జతల ఎడ్లున్నాయి, ఇప్పుడు 1000 జతల ఎడ్లు వచ్చాయి. అప్పుడు 300 ఒంట్లు ఉన్నాయి, ఇప్పుడు 600 ఒంట్లు వచ్చాయి. ఇలాగ అన్ని డబల్ బ్లెస్డ్ అనమాట. రెండంతల ఆశీర్వాదాన్ని అతను పొందుకున్నాడు. అందుకని అతడు పరీక్షలో నెగ్గినటువంటి భక్తుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాగే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా చక్కని మాట ఉంటుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ గమనిస్తే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలిగేదానికి మీరు ఇప్పుడు పరీక్షలో శోధించబడుతున్నారు కదా. ఈ శోధనలో మీరు నిలిచి ఉంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుడు మెప్పును, మహిమను, ఘనతను కలుగచేయునుగాక. 3వ మాట కూడా చూస్తాం. అదేంటంటే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇక్కడ గమనిస్తే ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించుడి అంటే ఏమి పరీక్షించాలి? ఏంటి పరీక్ష అంటే ప్రతి ఆత్మ ఇది దేవుని సంబంధమైన వ్యక్తి అని ఇతను దైవ స్వభావాలు కలిగిన వాడా, ఇతను దేవుడి కోసం జీవిస్తున్నవాడా, ఇతను లోకం కోసం జీవిస్తున్నవాడా, ఇతను డబ్బు కోసం జీవిస్తున్నవాడా, ఇతను ఘనతల కోసం జీవిస్తున్నవాడా, ఇతను పలుకుబడి కోసం జీవిస్తున్నవాడా, పేరు ప్రతిష్టల కోసం జీవిస్తున్నవాడా, లేక ఇతను దేవుని కొరకు మాత్రమే జీవిస్తూ ఉన్నాడా? దేవుని రాజ్య స్థాపన జరగాలి, దేవుని రాజ్యాన్ని కొన్ని ఆత్మను సిద్ధపరచాలి అనే ఒక బలమైన నిర్ణయం కలిగిన సేవకుడైన ఇతను కాదా అనే సంగతి పరీక్షించమని వాక్యం అంటుంది. ప్రతి ఆత్మను నమ్మకూడదట. ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకోండి. పరీక్షించినప్పుడు అది దేవుని సంబంధమైంది. యేసయ్య మరొకసారి ఒక ఉపమానం చెప్పారు. అదేంటంటే ఒక విత్తనం వేశారు, చెట్టు మొలిసింది. ఆ చెట్టును బట్టి ఆ ఫలము మంచిదో కాదో తెలుస్తుందట. ఏమండి, ఆ చెట్టును చూసాము, ఆ ఫలాన్ని తీసుకొని తిన్నాము, ఆ ఫలం తిన్న తర్వాత ఓహో ఈ చెట్టు ఫలానా అనేది దాని యొక్క ఫలాన్ని బట్టి చెట్టు ఏంటో మనకు అర్థమైపోతుంది. అలాగే ఒక విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, అతని యొక్క క్రియలను బట్టి అతను మంచివాడా,
అతను చెడ్డవాడా, అతను ఆత్మ సంబంధ, అతను శరీర సంబంధ, అతను దేవుని కొరకు బ్రతుకుతున్నాడా, అతను లోక గౌరవాల కొరకు ఘనతల కొరకు బ్రతుకుతున్నాడా అనే ప్రతి సంగతి కూడా పరీక్షించాలి. అర్థమైపోతుంది నువ్వు గమనిస్తే. ఇతను దేనికోసం జీవిస్తున్నాడు, ఇతని యొక్క ఆలోచనలు ఏమిటి, డబ్బు సంపాదించాలా, ఘనతలు సంపాదించాలా, దేని కొరకు ఇతను బ్రతుకుతున్నాడు అనే సంగతి పరీక్షించినప్పుడు అర్థమైపోతుంది. అందుకని వాక్యం అంటుంది, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మకూడదు. ఎవరో వస్తారు ఏమండి, ఇదిగో ఇదిగో ఎవరో వస్తారు, ఇదిగో నేను చెప్పినట్టు చేస్తే మీకు ₹1,00,00,000 వస్తాయి, సాయంత్రకాల ₹1,00,00,000 వస్తాయి అంటాడు. అసలు అతను పాస్టరేనా? ఎక్కడైనా బైబిల్ అలాంటి బోధ ఉందా? నేను చెప్పినట్టు చేస్తే ₹1,00,00,000 వస్తాయి, 2 కోట్లు వస్తాయి, 3 కోట్లు వస్తాయి, ఎక్కడైనా ఉందా బోధ? మరి ఎలా బోధిస్తున్నాడు అతను? నేను చెప్పినట్టు చేయండి, మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, ఈ మూలకి అది పెడితే మీకు కోటీశ్వరులు అయిపోతారు, ఈ మూలకి ఇది పెట్టండి, ఆ మూలకి అది పెట్టండి అని. ఏమండి, అన్ని జనుల యొక్క ఆచారాలు ఈ రోజున క్రైస్తవ్యంలో దూరుతున్నాయండి, క్రైస్తవ్యంలో కూడా జ్వరబడిపోతున్నాయి. గనుక జాగ్రత్త పడండి. దైవ జనాంగమా, సహోదరులారా, సంఘమా, జాగ్రత్త పడి ఇలాంటి ఆచారాలు ఇవి దైవ కార్యాలు కాదు కదా. వీరు శరీర సంబంధులు, వీరు ధనాపేక్షకులు, గనుకనే వీరెలాంటి కార్యాలు చేస్తున్నారు అని చెప్పి గుర్తుబట్టి ఆ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించి గుర్తుబట్టి అప్పుడు అది దేవుని సంబంధమైన వ్యక్తి కాదనుకో అక్కడి నుంచి పక్కెళ్ళిపోవాలి. మనం అక్కడ ఉండకూడదు, వారితో స్నేహం చేయకూడదు, వారి యొక్క పద్ధతులకు మనం మింగిలి కాకూడదు. అది దేవుని సంబంధమైన కార్యాలు కావు గనుక వెంటనే నువ్వు గుర్తుబట్టి అక్కడి నుంచి పక్కకు తప్పుకొని నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఏదోలే చిన్నోడో పెద్దోడో అన్నో తమ్ముడో ఎవరు దొరికారు ఏదో ఇట్లాగా సాగిపోదాము అని అనుకోకూడదండి. సాగిపోదాం అనుకోకూడదు. అది దేవుని సంబంధమైందా కాదా అని పరీక్షించి తద్వారా నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఆగిపోకుండా ప్రభు రాకడ వరకు లేక నీ పోకడ వరకు నీవు ముందుకు సాగిపోయే అనుభవాలలో ఉండాలి. ఆ ఆత్మ దేవుని సంబంధమైందా కాదా అని పరీక్షించి తెలుసుకోవాలి. ఇలాంటి ఒక అనుభూతిని నా దేవుడు ఈ మాటలు వింటున్న మీకొక్కొక్కరికి దయచేయును గాక. 3 మాటలండి. మొదటి మాట ఏమో వీరు అపోస్తలులా కాదా, వీరు దొంగ అపోస్తలులా అనే సంగతి కనుక్కోవాలట, పరీక్షించాలట. రెండవదేమో విశ్వాసం కలిగి ఉన్నారో లేదో, విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు నిలబడుతున్నావో లేదో అనే సంగతి పరీక్షించాలట. మూడోదేమో అబద్ధ ప్రవక్తలు బయలుదేరిన రోజులు గనుక ఈ ఆత్మ దేవుని సంబంధమైందా, ఈ ఆత్మ దేవుని సంబంధమైంది కాదా అని పరీక్షించాలట. ఇలాగా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. మనల్ని కూడా మనమే పరీక్షించుకుంటూ ఆధ్యాత్మికంగా ఎక్కడ తొట్టిల్లిపోకుండా ప్రభు యొక్క రాకడ వరకు మన ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటూ ముందుకు సాగుదుముగాక. ఈ మాటలన్నీ మన వినికిడిలో ప్రభు ఫలభరితముగా మార్చునుగాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఆశ్చర్యకరుడైన తండ్రి, నమ్మదగిన సహాయకుడా, హృదయములను అంతరేంద్రియములను పరీక్షించువానిగా మీరు ప్రత్యక్షమైనందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నిజమే తండ్రి, మీరు మమ్మల్ని పరీక్షిస్తారు. ఒక దైవ సేవకుడు తనతో ఉన్నటువంటి తోటి సేవకుడిని పరీక్షిస్తాడని, సంఘం కూడా పరీక్షించుకుంటూ ఉండాలని మీరు చక్కని విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు. యేసయ్యా, దొంగ అపోస్తలులు, దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరినటువంటి ఎంత దినాలలో వీరు దొంగ అపోస్తలులా, నిజమైన అపోస్తలులా అని గుర్తుపట్టాలని, పరీక్షించి తెలుసుకోవాలని ఎఫెసు యొక్క సంఘములో ఉన్న అనుభవాలు మాకు బోధించారు. నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదునని మీరు సెలవిచ్చారు నాయన. అయ్యా, క్రియలు కలిగిన సంఘముగా, మంచి క్రియలు కలిగిన సంఘముగా, మంచి సహనము కలిగిన సంఘముగా, మంచి తండ్రి కష్టపడే మనసు కలిగిన సంఘముగా సంఘం ఉండాలని
మీరు కోరుకొని మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాంటి అనుభవాలు దయచేయండి తండ్రి. స్తోత్రం 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 నాయన. యేసయ్యా, మరి విశ్వాసానికి పరీక్ష కూడా కలుగుతాదని, ఆ విశ్వాసమునకు పరీక్ష కలిగినప్పుడు, శోధించబడినప్పుడు శుద్ధ సువర్ణంగా మారుతామని, ఒక సాధారణమైన బంగారానికే పరీక్ష కలుగుతుందని, అలాంటిది అమూల్యమైన విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఆ విశ్వాసానికి ఒక పరీక్ష కలుగుతుందని, ఆ పరీక్ష ద్వారా మనకు మెప్పు మహిమ ఘనత కలుగుతాయని మీరు సెలవిచ్చారు. అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో, ఏ ఆత్మ లోక సంబంధమైనదో, ఏ ఆత్మ పవిత్రముగా జీవించే మనసు కలిగిన వారో గుర్తుపట్టాలని కూడా, పరీక్షించాలని కూడా మీరు బోధించారు. నిజమే తండ్రి. మరి దేవుని ఆత్మ కలిగిన ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి కూడా ఎవరు నిజమైన దైవ సేవకులో, ఎవరు నిజమైన దైవ సేవకులు కారో, ఎవరు ఆత్మ సంబంధులు, ఎవరు శరీర సంబంధులు, ఎవరు ధనాపేక్షకులు, ఎవరు ఎలాంటి వారో గుర్తుపట్టగలిగిన ఆ ఆత్మల వివేచన కలిగిన వరాన్ని నీ బిడ్డలు పొందుకొని, ప్రతి వ్యక్తిని నమ్మక, తోడేళ్ల మధ్యలోకి వెళ్ళి చిక్కుకోక, తండ్రి ఆత్మ సంబంధమైన సహవాసములో అంతం వరకు నిలిచి ఉండి మీ మహిమగల రాకడ కోసం సిద్ధపరచబడినట్లు కృప దయచేయమని, ఏ ఒక్కరూ సాతాను యొక్క ఉరిలో కబంధ హస్తంలో చిక్కుకోకుండా కాపాడబడినట్లు సహాయము దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.